ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు తన భయాన్ని తగ్గించుకోవడానికి తన సైన్యంలో ఉన్న నాయకులను గురువుకు గుర్తు చేస్తున్నాను అని చెప్పాడు కదా. ఇప్పుడు అతను చెప్పిన గొప్ప వీరులు ఎవరో వినండి. ఈ మాటలు అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టాయో లేదో చూద్దాం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న 8వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 8వ శ్లోకం ఇది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తీస్తదైవ చ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా భవాన్ అని అన్నాడు, అంటే మీరు అని అర్థం. అంటే ద్రోణాచార్యుడే తన వైపు ఉన్నాడని మొదటగా చెప్తున్నాడు. ఇది దుర్యోధనుడు గురువుని మెప్పించాలన్న చిన్న ప్రయత్నం. ఎందుకంటే అతని లోపల ఎక్కడో ఒక భయం ఉంది. నా సైన్యం బలహీనమని అనుకోకూడదే అనే భయం అతనిలో ఉంది. తర్వాత ఒక్కో వారియర్ పేరు తీసుకుంటూ వారిని పొగడటం మొదలుపెట్టాడు. గురువుగారు, ఇంకా మా తాత భీష్ముడు ఉన్నాడు. అతను ఎంత గొప్పవాడో మీకు తెలిసిందే. 100 యుద్ధాలు చూసిన మహావీరుడు, ఇచ్ఛామరణ వరం పొందిన మహాత్ముడు, కుతంత్రాలతో కాదు కేవలం వీరత్వంతో లోకాలను జయించిన మహాయోధుడు. అంతేకాదు కర్ణుడు ఉన్నాడు. తను సామాన్య యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. సూర్యపుత్రుడు, అంగదేశ రాజు, దాన వీరుడు, అమోఘ బాణాలతో అర్జునుడికి సమానుడు, కవచకుండలాలతో జన్మించిన దివ్య వీరుడు, గురు శాపాలను కూడా వీరత్వంతో ఎదుర్కొనే మహాధనుర్ధరుడు.